వచ్చేసాము ప్రకృతి అందాలతో చాలా ఫేమస్ అయిన కిన్నెరసాని రిజర్వాయర్ దగ్గరికి. నిజంగా చెప్పాలంటే ఇక్కడికి రావడం ఒక ట్రిప్లా కాదు, ఒక రిలాక్స్ థెరపీలా అనిపించింది. మీరైతే అస్సలు మిస్ కావద్దు ఈ ప్లేస్. ఎక్కడి నుంచి అంటే హైదరాబాద్ నుంచి భద్రాచలం వస్తాం కదండి, ఆ వేలో అయితే మధ్యలో కొత్తగూడెం ఉంటుంది. ఆ కొత్తగూడెం నుంచి 25 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది కిన్నెరసా డ్యామ్. సో అక్కడైతే ప్రకృతి అందాలతో ఎత్తైన కొండలు, ప్రకృతి సోయగల మధ్య ఈ డ్యామ్ అయితే ఉంటుంది. ఈ డ్యామ్ దగ్గర అయితే బోటింగ్ చాలా బాగుంటుంది. ఆ బోటింగ్ చేస్తే అయితే ఆ లెవెల్లో ఉంటుంది అనమాట. ఆ ఫీల్ అయితే మేమైతే బోటింగ్ చేసాము. బోటింగ్ చేయడానికి అయితే ఒక పర్సన్కి అయితే ₹100 అయితే వాళ్ళు ఛార్జ్ చేశారు. మేము మొదట ఈ కిన్నెరసాం బోట్ దగ్గర ఆగి ఇంకా అక్కడే వీడియోలు తీసుకుంటూ వెనుక నుంచి వస్తున్న గాలి తీస్తుంటే, వెనక నుంచి ఇంకా చూస్తే మాత్రం గ్రీన్ వ్యూ అస్సలు కెమెరాలో ఎంత బాగుంటుందో కంటే ఇంకా అక్కడికంటే లైవ్లో ఇంకా చాలా హైలైట్గా ఉంటుంది. నిజంగా చెప్పాలంటే ఇక్కడ స్టాండ్ అయ్యి ఒక 5 నిమిషాలు సైలెంట్గా ఉంటే చాలు, మైండ్ మొత్తం ఫ్రెష్ అయిపోతుంది అనమాట. సిటీలో మనం ఎంత బిజీగా పరుగులు పెడుతున్నామో ఇలాంటి ప్లేస్కి వచ్చినప్పుడు మాత్రమే అర్థమవుతుంది. ఇక్కడ ఆరెంజ్ సౌండ్స్ లేవు, ట్రాఫిక్ లేదు, టెన్షన్ లేదు, కేవలం గాలి శబ్దం, నీళ్ళ అలలు, పక్షుల అరుపులు మాత్రమే వినిపిస్తాయి. ఇదే ఈ ప్లేస్ స్పెషల్ అనమాట. ఇక్కడికి చాలామంది ఫ్యామిలీతో వస్తారు, ఎందుకంటే పిల్లలు కూడా ఫుల్గా ఎంజాయ్ చేస్తారు, పెద్దవాళ్ళు ప్రశాంతంగా ఇంకా రెస్ట్ తీసుకుంటారు, ఫోటోలు తీసుకుంటారు. ఇక్కడ ఇంకా సూపర్ స్పాట్ అనమాట. ఇంకా ఇక్కడ ముఖ్యంగా అయితే కిన్నెరసాన్ బోర్డ్ దగ్గర అయితే తీసిన వీడియోలకైతే వేరే లెవెల్ ఫీల్ వస్తుంది. మేము కూడా అక్కడ చాలాసేపు టైం స్పెండ్ చేస్తాము. ఒక్క హ్యాంగిల్లో వీడియో తీసుకుంటే అయితే నవ్వుకుంటూ చిన్న చిన్న మెమరీస్ అయితే క్రియేట్ చేసుకున్నాము. నిజంగా చెప్పాలంటే ఫోన్లో సేవ్ అయ్యే వీడియోల కంటే మన మైండ్లో సేవ్ అయ్యే మెమరీస్ ఇంకా స్పెషల్ అనమాట. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ గాలి చాలా కూల్గా ఉంటుంది. ఎక్కడ ఉన్నా అంతగా తెలీదు. ఎంత ఎండ ఉంటే అస్సలు తెలీదు. చుట్టూ చెట్లు ఎక్కువగా ఉండడంతో న్యాచురల్ ఫుల్గా అనిపిస్తుంది. అందుకే ఇది చాలామంది వీకెండ్ టైంలో ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ నిలబడి నీళ్ళ వైపు చూస్తుంటే చాలా ప్రశాంతంగా అనిపించింది. కొన్ని ప్లేసెస్ మనకు మాటలు చెప్పలేని ఫీలింగ్ ఇస్తాయి కదా, ఇది అలాంటి ప్లేస్ అనమాట. ఎంత టెన్షన్లో ఉన్నా ఇక్కడ కొద్దిసేపు ఉంటే రిలీఫ్ వస్తుంది. అలాగే ఫ్రెండ్స్, ఈ ప్లేస్కి వచ్చే వాళ్ళు ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి, ఇలాంటి అందమైన ప్రదేశాల్లో మనమైతే కాపాడుకోవాలి. ప్లాస్టిక్ కవర్లు, బాటిల్స్ పడేయకుండా క్లీన్గా ఉంచితేనే ఈ ప్రదేశం అయితే బ్యూటిగా ఉంటుంది అనమాట. ఇంకా ఈవినింగ్ టైంలో అయితే ఇంకో లెవెల్లో ఉంటుంది. సన్సెట్ పడేటప్పుడు ఆకాశం కలర్స్ మారుతూ నీళ్ళ మీద రిఫ్లెక్ట్ అవుతూ చాలా అందంగా అయితే కనిపిస్తుంది. ఆ టైంలో వీడియో తీస్తే నిజంగా సినిమా షాట్లా ఉంటుందన్నమాట. ఇంకా ఒక ఫన్నీ విషయం ఏంటంటే మేము అక్కడ వీడియో తీస్తుంటే గాలి ఎంతగా వీస్తుంది, ఎయిర్ మొత్తం ఎగిరిపోతుంది. కానీ అదే వీడియోకి ఇంకా న్యాచురల్ ఫీల్ వస్తుందన్నమాట. అసలు ఫిల్టర్ అవసరమే లేదు, న్యాచురల్లోనే ఫుల్ హెచ్డీలో ఉంది. నిజంగా ఫ్రెండ్స్, కొన్ని ప్లేసెస్ మనం వెళ్ళి వచ్చాక మనం మళ్ళీ కూడా వెళ్ళాలనిపిస్తుంది. మైండ్ అయితే అట్లా అవుతుంది. కిన్నెరసాన్ రిజర్వాయర్ కూడా అయితే అలాంటి ప్లేస్ అనమాట. ఒక్కసారి వెళ్తే మళ్ళీ రావాలనిపిస్తుంది. మీరు కూడా ఎప్పుడైనా ఈ సైడ్ వస్తే తప్పకుండా ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయండి. ఫ్యామిలీతో అయినా ఫ్రెండ్స్తో అయినా రావచ్చు. ఇక్కడ ఎంత బాగుంటుంది, న్యాచురల్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్లో మీ ఫేవరెట్ ప్లేస్ ఏంటో ఏదో అక్కడ కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ట్రావెల్ వీడియోల కోసం అయితే మన ఛానల్ అయితే ఫాలో అయ్యండి. మళ్ళీ ఇంకో మంచి ప్లేస్తో కలుద్దాం ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ నుంచి అయితే మేమైతే భద్రాచలం వచ్చాము. భద్రాచలం వచ్చేసి అక్కడ స్వామిని దర్శించడానికి వెళ్తే అయితే అప్పుడైతే టెంపుల్ అయితే క్లోజ్ చేశారు. ఇంకా అక్కడే రూమ్ తీసుకొని అక్కడ స్టే చేసాం. నైట్ స్టే చేశాక మార్నింగ్ 4 o'clock లేసి అయితే మేమైతే ఫ్రెష్ అప్ అయిపోయి స్వామిని అయితే స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ ఇంకా టిఫిన్ చేసేసి అక్కడ నుంచి అయితే మేము పాపికొండలు వచ్చేసాము. పాపికొండలు టూర్ అయితే ఇంకా చెప్పలేదండి, ఇంకా ఫుల్గా ఉంటుంది. కిన్నెరసాని కన్నా పాపికొండల బోట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. మేము మార్నింగ్ వెళ్తే మాత్రం ఈవినింగ్ వచ్చేసాము. ఇంకా అక్కడ అయితే వెళ్ళాకైతే ఒక విలేజ్ ఉంటుంది. అక్కడ అసలు ఆ విలేజ్లో పవర్ ఉండదు, గిరిజనులు ఉంటారు అక్కడ. వాళ్ళు కొన్ని ఐటమ్స్ చెక్కతో చేస్తారు, చెట్ల వాటితో ఇంకా వేర్లతో అంతా చేస్తారు. అవి కొన్ని మేమైతే తీసుకోలేము. మేము ఏంటంటే ఫోన్ ఉంటుంది అని చెప్పేసి ఫోన్లో తీసుకొచ్చామని చెప్పేసి తీసుకెళ్ళినాము. మనీ తీసుకెళ్ళలేము, మర్చిపోయి కార్లోనే పెట్టేసినాము. ఇంకా ఫోన్లో అయితే మొత్తం అక్కడ స్విచ్ ఆఫ్ అయిపోయినాయి.
మా బాబుది ఒక్కడిది ఉంది. మన ఫోన్లో కొన్ని ఒక 500 ఏమో ఉంటే వాడు స్నాక్సే తీసేసుకున్నాడు. ఇంకా చాలా ఐటమ్స్ బాగా అనిపించినాయి నాకైతే. వేరే వాళ్ళ దగ్గర అడిగి మళ్ళీ మనం అక్కడికి వెళ్ళాక ఇద్దామని అంటే ఇక మా హస్బెండ్ అయితే వద్దన్నారు. ఎందుకులే వద్దు అడగడం అని చెప్పేసి. సో అవైతే మిస్ అయిపోయినాం ఐటమ్స్ అయితే. మేము ఈ ట్రిప్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తామండి. ఇంక ఈ రీల్ అయితే నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.